ప్రతి ఒక్కరు వెళ్ళిన ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు మనం గెలుస్తున్నాము, మనం గెలిచి చేసుకుందాం, ప్రతి పని మాకు డ్రైనేజ్, రోడ్స్, వాటర్, లైట్స్, ఇంకా ఏ సమస్యలు ఉన్నా తప్పకుండా మన ప్రవీణ్ గారు చేస్తారు అనేది ప్రతి ఒక్కరిలో ఉందండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా తన ప్రజలందరూ ఏమనుకుంటున్నారో ఆ బాధ్యత అనేది తప్పకుండా ప్రవీణ్ గారు చేస్తారండి. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము అనేది చెయ్యరు. తప్పకుండా మనం గెలిచి సాధించుకుందామండి. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ. ఈరోజు పెదకూరపాడు అసెంబ్లీ మండలం వైకుంఠపురం గ్రామంలో ఎన్డీఏ అభ్యర్థి పెదకూరపాడు అసెంబ్లీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారికి, అదేవిధంగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు రేపు మళ్ళీ పోటీ చేయబోయే పార్లమెంట్ అభ్యర్థి శ్రీ లావు కృష్ణదేవ గారికి ఇద్దరికి కూడా మద్దతుగా మా యొక్క అధిష్టానాలు ఆదేశానుసారం ఈరోజు పల్నాడు జిల్లా అధ్యక్షునిగా భారతీయ జనతా పార్టీకి నేను, మా వాళ్ళందరూ కూడా మా అసెంబ్లీ కన్వీనర్ వెంగళరెడ్డి గారు, మా మండల అధ్యక్షుడు వెంకటేశ్వర గారు, అమరావతి మండల అధ్యక్షుడు, అదేవిధంగా కో కన్వీనర్ జయకుమార్ గారు కావచ్చు, అదేవిధంగా అచ్చంపేట మండల అధ్యక్షుడు చారి గారు, ఇంకా కూడా మా ప్రవీణ్, మా అందరూ కూడా సోదరు కూడా రావడం జరిగింది ఈ యొక్క క్యాంపెయిన్ చేయడం కోసం. ఒకటే చెప్తా ఉన్నాం, ఇది పల్నాడు జిల్లా ఎంట్రన్స్ విలేజ్ ఈశాన్యంలో ఉన్నాం. మనం ఇక్కడ పూర్తి ఈశాన్యం జిల్లా మొత్తానికి కూడా 150 కిలోమీటర్ల వైశాల్యం ఉంది ఈ జిల్లా. ఇటు చూసినా కూడా ఇక్కడ గెలుపు అనేది ఒక భారీ మెజార్టీ తోటి భాష్యం ప్రవీణ్ గారికి గెలవబోతా ఉన్నాడు. 30,000 పైచిలకు మెజార్టీ తోటి ఒక వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుని చిత్తుగా ఓడించబోతా ఉన్నారు వాళ్ళు ఎన్డీఏ కూటమి పార్టీలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా. అదేవిధంగా 2 లక్షల ఓట్ల పైచిలకు మెజార్టీ తోటి పార్లమెంట్కి వెళ్ళబోతా ఉన్నాడు రెండోసారి విద్యావంతుడు కృష్ణదేవ గారు. ఒకటే చెప్తా ఉన్నాం మేము, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క నంబూరు శంకర్రావు అరాచకాలు 5 సంవత్సరాల పాటు ప్రజలు భరించారు. అతను తప్పుడు కేసులు కానీ, దౌర్జన్యాలు కానీ, అల్లరి మూకలతో దాడులు చేయడం జరిగింది. ఒకటే చెప్తా వచ్చాం, ఆయన చేసిన అవినీతి మొత్తాన్ని కూడా మేము బయటికి కక్కిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎందుకంటే ప్రవీణ్ గారి మనస్తత్వం గురించి ఇక్కడ ప్రజల కన్నా కూడా నంబూరు శంకర్రావు బాగా తెలుసని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విషయంలో ఒకటే చెప్తా ఉన్నాం, కవ్వింపు చర్యలు చేశాడు ఆయన. పెదకూరపాడు నియోజకవర్గ కార్యాలయం క్రోసూరు మండలంలో అంగరంగ వైభవంగా ఆయన అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కార్యాలయం ప్రారంభించుకుంటే చూడలేక ఆయన ఓరవలింతనంతో అల్లరి మూకలతో కార్యాలయాన్ని తగలబెట్టించాడు. అదేవిధంగా బెల్లంకొండ మండలంలో నాగిరెడ్డిపాలెంలో కూడా గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టించాడు. అర్ధరాత్రులు కూడా చేస్తా ఉన్నాడు. అమాయకులు, మద్యం సేవించినటువంటి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఒక్కోసారి కార్యాలయాల్లో, ఎన్నికల టైం కాబట్టి వాళ్ళని చంపాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క నంబూరు శంకర్రావు చేశాడు. ఆయన ఆటలు సాగవెక్కడ. ఆయన త్వరలోనే కన్నీటితోటి ఏ విధంగా అయితే తప్పుడు కేసులు పెట్టి ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నా కారు మీద దాడి చేయించిన సంగతిని నేను మర్చిపోలేదని ఆల్రెడీ హెచ్చరిస్తా వచ్చాం. వారికి తెలుసు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరికలు కూడా జరుగుతూ ఉన్నాయి. వైసీపీ నుంచి వస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కావచ్చు, భారతీయ జనతా పార్టీలో కావచ్చు, పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఒకటే చెప్పారు మా రాష్ట్ర అధ్యక్షులు వారు కూడా, దగ్గుపాటి పురంధేశ్వర గారు.